వీడియో ఒకసారి అది సింబల్ ఐ అనేది త్రిబుల్ ఐ ఆ సింబల్ ఇక్కడ వస్తుంది. రేపు పొద్దున అదే చోట పేర్లు వస్తాయి. ఓకే లీడర్స్ ఇచ్చాం. మా సాయి చూడకూడదు, సిస్టమ్ సాయి చూస్తుండాలి. చెయ్యాలి కొంచెం వెనకరా, ముందుకెళ్ళండి. ఇది ఓకే, నా సాయి చూడవా. మీరు అటు చూడండి, రైట్ సైన్ చూస్తున్నారు. ఫోన్ కెమెరా సైడ్ చూడకూడదు. మొత్తం వేరే వాళ్ళు ముందుకు రండి, అందరూ ఒకే ముందుకు రండి. కొంచెం వీళ్ళు ముందు దిగిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఇవేం వెళ్ళిపోతుంది. సరే ఇటు చూడండి, అటు చూడండి, సంతకాల సైడ్ చూడండి. చిన్నపిల్లలా మీరు? ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. మాది స్నేహబంధం మా సేవ సంఘం సిబిఓ తరపున ఈరోజు మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్లో నుండి మనకి ఈరోజు ఓట్ అవగాహన గురించి మనకి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాంకి మా డిస్టిక్లో ఉన్నటువంటి ఒంగోలు కమ్యూనిటీ సిబిఓ మెంబర్స్ అందరూ కూడా హాజరవటం జరిగింది. అలాగే కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు ఓటు అవగాహన గురించి కూడా, వాళ్ళు ఓటు యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మాకు వివరించడం జరిగింది. అలాగే ఏడీ మేడం అర్చన మేడం గారు కూడా మాతో పాటు ఈరోజు సహకరించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం చాలా అవసరము. సమాజంలో అందరిలాగా మేము కూడా సభ్య సమాజంలో మెంబర్స్మే కాబట్టి, మనుషులమే కాబట్టి మాకు కూడా ఓటు హక్కు అనేది ప్రభుత్వం నుండి మాకు అందరికీ కల్పించడం జరిగింది. ఎవరైతే ఓటు హక్కుని సరిగా వినియోగించుకోకుండా ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఓటుని వినియోగించుకోవాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనది, భారతదేశం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది అనమాట. ఈ ఆయుధాన్ని, ఈ వెపన్ని, ఓటు అనే వెపన్ని కూడా సరిగా వాడి ఏ ప్రభుత్వం మనకి మన సమస్యల గురించి ఏదైతే ముందుకు తీసుకెళ్తుందో, ప్రాముఖ్యతగా వివరిస్తుందో మనందరికీ కూడా, దాని గురించి కూడా ఆ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఓటు అనేది మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.